ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి లోకల్ తిరుపతి టెంపుల్స్ యొక్క సేవా టికెట్లు అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ 200 రూపాయలు. ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా, జూన్ నెలకి ఇంకా కూడా అన్ని గ్రీన్ లోనే ఉన్నాయి. సపోజ్ జూన్ 4 నేను సెలెక్ట్ చేసుకుంటే 200 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ పద్మావతి అమ్మవారు తిరుచానూరు టెంపుల్ అండి. ఇది ఉదయం 7, 8, 9 గంటకి కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే నేను మీకు ఇంకొన్ని టెంపుల్స్ చూపిస్తున్నాను చూడండి. మీరు ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మీరు ఆర్జ సేవల్లో చూడండి, ఇక్కడ శ్రీ గోవిందరావు స్వామి టెంపుల్ తిరుపతి అని ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా చూడండి జూన్ లో చాలా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి. గోవిందరావు స్వామి టెంపుల్ అంటే ఏదండి, ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది చూసారా, ఇక్కడ వేద ఆశీర్వచనము, ఇట్లా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి తిరుపతిలో. మీరు అనుకున్నట్టుగా తిరుమల మాత్రమే కాదు, తిరుపతిలో కూడా చూసారా, పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగపురము, అప్పలాయిగుండల ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుచానూరులో, నారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మీకు ఉన్నాయండి. సో మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, దయచేసి మీలో ఎవరైనా కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి లోకల్ టెంపుల్స్ లో చాలా డిఫరెంట్ సేవలు ఉన్నాయి. ఈ సేవలన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా నారాయణ వనంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి, కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అయితే చాలా డిమాండ్ ఉంటుందండి. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళందరూ కూడా అక్కడ పెళ్లి చేసుకోవడానికి కంకణం గాని ఇట్లా చాలా ఉన్నాయి. ఈ యొక్క టెంపుల్ కూడా చాలా విశిష్టము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జూన్ నెల కోట అనేది మీకు ఇంకా ఓపెన్ లో ఉంది. దయచేసి ఈ సేవల్లో తిరుపతిలోని టెంపుల్స్ లో పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా మీరు పాల్గొనవచ్చు. నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి, ఇవి చాలా తక్కువ రేటు కూడా అన్నమాట. ఒకటి చూపిస్తాను. శ్రీనివాస మంగపురం కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు కళ్యాణ కంకణం అని ఉందనుకోండి, సపోజ్ మంగాపురంలో జస్ట్ 20 రూపాయలేనండి. 22 టికెట్లు ఉంటాయి రోజుకి ఒక పర్సన్. అంటే 22 టికెట్లు అంటే ప్రస్తుతానికి మీకు అవైలబుల్ 22, ఒక పర్సన్ కి 20 రూపాయలే కళ్యాణ కంకణం. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. మీరు కొండపైన స్వామివారిని చూసేసి కిందకు వచ్చి కూడా చక్కగా తిరుపతిలోని టెంపుల్స్ లో ఇలా బుక్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక ఈ వీడియోలో నేను ఇవాళ మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటి అంటే, చాలా మంది తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మేము కొన్ని డీటెయిల్స్ పర్సనల్ గా మాకు కావాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. వాడి కోసం ఈ విషయం అన్ని చెప్తున్నానండి. ఎవరైనా కొండపైన పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఫ్రీ అండి, ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు. అలాగే ఉపనయము చేసుకోవాలి అనుకుంటే 300 రూపాయలు తీసుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటే 300 రూపాయలు తీసుకుంటారు. ఇతర పూజలు చేసుకోవాలనుకుంటే 200 రూపాయలు తీసుకుంటారు. అలాగే మీ పిల్లలకి చెవు పోగులు కుట్టించుకుంటాం కదండి, మన పుట్టిన పిల్లలకి సంవత్సరం లోపల పిల్లలు కావచ్చు, 3 సంవత్సరాల పిల్లలు కావచ్చు, 5 సంవత్సరాల పిల్లలు కావచ్చు, అలాంటి పిల్లలకి చెవు పోగులు సంఘంలో కుట్టాలి అనుకుంటే 50 రూపాయలు. ఒకవేళ చెవు పోగులు అనేవి కాటేజ్ లో కుట్టాలి అనుకుంటే 100 రూపాయలండి. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు మేళం ఉంటుంది కదండి, బ్యాండ్ అంటాం కదా మనము, బాజా భజంత్రీలు, వాళ్ళకైతే వివాహంలకు అయితే మేళం అనేది ఉచితం అండి. అదే ఇతర పూజలకైతే 100 రూపాయలు తీసుకుంటారండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి, 087722633433కి ఫోన్ చేయవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అయితే 180042544141కి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ వేదిక నందు మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా ఉచితం అండి. వివాహం అయితే ఫ్రీగా చేసుకోవచ్చు, కాకపోతే మీరు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ కి కాల్ చేస్తే సలహా కోసము వారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదండి, దానికోసమే మీ అందరికీ నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన irctctourism.com వెబ్సైట్ అయితే చూపిస్తున్నా. ఎందుకు అంటే, జూన్ నెలకి సంబంధించి చాలా మంది దర్శన టికెట్లు దొరకని వారికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ ఐఆర్సిటిసి టూరిజం ప్యాకేజ్ మాత్రమేనండి. ఎందుకు అంటే, నేను ఇక్కడ మీకు వెబ్సైట్ లో గత వారం రోజుల నుంచి నేను క్లియర్ గా ఒకటి అందరికి చెప్తూనే ఉన్నానండి.
జూన్, జూలై, ఆగస్ట్ కి అన్ని టికెట్లు అయిపోయినాయి. 300 500 అంగప్రదక్షిణ వయోవృద్ధులు, వికలాంగులైనా, రూములైనా అన్ని అయిపోయినాయి. ఒకటా రెండా అన్ని అయిపోయినాయి. ఏమీ లేవు. కేవలము మీకు ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఉంది చూసారా, ఈ హోమం అనేది జూన్ కి అయితే అయిపోయింది. జూలై ఆగస్ట్ కి అయితే ఇంకా అవ్వలేదు. ఈ జూలై ఆగస్ట్ కోట అనేది మీకు విడుదలవుతుంది. ఈ నెల జూన్ లో జూలైది విడుదలవుతుంది, అలాగే జూలైలో ఆగస్ట్ విడుదలవుతుంది. ఈ హోమం టికెట్లు ఎవరైనా బుక్ చేసుకొని కూడా సేమ్ 300-500 రూపాయల క్యూ లైన్ లోకి వెళ్ళవచ్చు. సో ఇప్పుడున్నటువంటి కేవలం మీకు జూన్ కు ఉన్నటువంటి ఒకే ఒక దారి నేను చూపిస్తున్నటువంటి ఈ ఐఆర్సిటీస్ టూరిజం ప్యాకేజ్. చూడండి, మీకు కావాలంటే ఈ వెబ్సైట్ కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా. irctstourism.com లో ఇది గోవిందం ప్యాకేజ్ అండి. డ్యూరేషన్ వచ్చేసి 2 nights 3 days అండి. ఈ ప్యాకేజ్ వచ్చేసి HSR 084 అండి. ఇది డెస్టినేషన్ హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఆరిజిన్ మీరు అక్కడ ఎక్కుతారు, డెస్టినేషన్ వచ్చేసి అంటే దిగడం అనేది తిరుమల తిరుపతిలోను, అలాగే మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, తిరుమల తిరుపతి ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి 3800 అండి. ఇది వ్యూ డీటెయిల్స్. ఇది చూడండి, మీరు ముందు డేట్స్ చూడండి. ఇది వచ్చేసి 10th జూన్ లో ఉంది. అలాగే బ్లిస్ఫుల్ తిరుపతి వచ్చేసి 15th జూన్ లో ఉంది. ఇంకోటి 12th జూన్ లో తిరుపతి బాలాజీ ఉంది. అలాగే 10th జూన్ లో పూర్వ సంధ్య ప్యాకేజ్ ఉంది. 12th జూన్ లో తిరుపతి విత్ కొల్హాపూర్ మహాలక్ష్మి ప్యాకేజ్ ఉంది. అలాగే 11th జూన్ లో పంచదేవాలయం ఉంది. అలాగే 11th జూన్ లో తిరుపతి బాలాజీ దర్శన్ ఎక్స్ హైదరాబాద్ ఉంది. సో ఇలా డిఫరెంట్ డేట్స్ లో ఇంకా జూన్ నెలకు సంబంధించి అన్ని తారీఖుల్లో, అంటే కొన్ని వీకెండ్స్ లో, నా ఉద్దేశం ఏంటంటే వీకెండ్స్ అన్ని తారీఖులో కూడా ఇప్పటికి కూడా ఈ ప్యాకేజ్లు అన్ని కూడా ఉన్నాయి. ఈ ప్యాకేజ్లు అన్ని కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఒక్కటి మీకు ఉదాహరణ కోసం చెప్తాను. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఓవర్ వ్యూ, ఇలిండరీ, ఇన్క్లూజన్, టర్మ్స్ అండ్ కండిషన్, కాంటాక్ట్ అస్ లో ఉంది. ఇవి కనుక మీరు ఒకటి చదివినట్టయితే మీకు అందరికీ ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. సో నేను మీకోసం ఇన్క్లూజన్ లో చూపిస్తా, షార్ట్ గా మీకు అర్థమైపోతుంది. సపోజ్ మీరు ఈ గోవిందం ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ట్రైన్ జర్నీ అనేది స్లీపర్ అండి, స్టాండర్డ్ క్లాస్ అండ్ 3rd AC ఫర్ కంఫర్ట్ క్లాస్ ఉంటుంది. అలాగే ఏసీ అకామిడేషన్ అంటే తిరుపతిలో అకామిడేషన్ ఉంటుంది, స్టాండర్డ్ అండ్ కంఫర్ట్ క్లాస్ ఉంటుంది. ఏసీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వారే మీకు చక్కగా బస్సులు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా మీరు చూడవలసింది స్పెషల్ అంటే దర్శన్ టికెట్ తిరుమల చూసారు కదా. ఫుడ్ సర్వీస్ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ పెడతారు, టూర్ గైడ్ ఉంటాడు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్యాకేజ్ ఎక్స్క్లూడ్స్ అంటే ప్యాకేజ్ లో ఏం ఉండదు, మీల్స్ ఉండదు, అలాగే ఎనీ సైట్ సీయింగ్ ఉండదు, పర్సనల్ ఎక్స్పెన్సెస్, హోటల్స్, టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ చార్జెస్, లాండ్రీ ఉండదు, ఎనీ కెమెరా ఫీజు, ఎంట్రన్స్ టికెట్స్ అదర్ దెన్ మెన్షన్ ఉండదు. హెయిర్ అంటే తలనీలాలు ఇవ్వరు. ఇక్కడ కూడా మీకు చూడండి, డే 1 లో ఏం చేస్తారు, డే 2 లో ఏం చేస్తారు, డే 3 లో ఏం చేస్తారు. డే 1 లో మీరు ఎక్కుతారు, డే 2 లో దర్శనం చేసుకుంటారు, డే 3 లో మీరు మళ్ళీ దిగిపోతారు సికింద్రాబాద్ లో. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు ఈ దీంట్లోకి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, కాంటాక్టర్స్ లో కూడా క్లియర్ గా నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పారు చూడండి. మీరు 15 days లోపల మీరు కనుక ఇది క్యాన్సిల్ చేసుకుంటే, ఇదంతా క్యాన్సిలేషన్ పాలసీ అన్నమాట, చేసుకుంటే 250 పర్ ప్యాసింజర్ డిడక్ట్ చేసి మీకు అమౌంట్ ఇస్తారు. అట్లా ఎప్పటికల్లా టికెట్ ఎన్ని రోజులకి మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎంత కట్ అవుతుంది అన్ని కూడా అన్ని క్లియర్ గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జూన్ నెలలో ట్రైన్ టికెట్ తో పాటు చక్కగా వెళ్ళిపోవచ్చు. మీరు ముందు అయితే ఇక్కడ లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి చక్కగా ఈ ప్యాకేజ్ లో బుక్ చేసుకోవచ్చు. ముందుగా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ దాంట్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ చూడండి. ఇక్కడ తెలంగాణ, విజయవాడ, ఐఆర్సిటీ టూరిజం నియర్ రైల్వే, రిటైరింగ్ రూమ్, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఇందులో అయితే ఎటువంటి ఫ్రాడ్ ఉండదు, మీరు ఏమాత్రం భయపడద్దు. జూన్ నెలకు ఉన్నటువంటి ఏకైక అద్భుతమైన అవకాశము ట్రైన్ టికెట్ తో మీకు కావాలి అనుకుంటే ఇదేనండి. వాళ్ళే చక్కగా మిమ్మల్ని ఎక్కించుకుంటారు, మీల్స్ పెడతారు, దర్శనం చేపిస్తారు, మళ్ళీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేపిస్తారు, మళ్ళీ జాగ్రత్తగా మీకు హోటల్లో దింపుతారు, మళ్ళీ ఇవన్నీ అయిపోయాక ట్రైన్ ఎక్కించుకుంటారు, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడైతే మీరు ఎక్కారో అక్కడ దాకా దింపేస్తారనమాట. సో ఇంతకంటే అద్భుతమైన అవకాశం మీకు ఇంకోటి అయితే ఉండదు. మీ ఇష్టం. నేను ఎవరిని కూడా ఇది తీసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు, ఇలాంటివి ఉన్నాయని మాత్రమే మీకు చెప్పాను. సో ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికి మరలా చెప్తున్నానండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో జూన్కి అయితే అన్ని రకాల అవకాశాలు క్లోజ్. జూన్ నెలకి ఏ అవకాశం లేదు. మీకు ఉన్నటువంటి ఏకైక ఒకటే అవకాశము తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో, ఒకవేళ బస్ స్టాండ్ లో దిగితే బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తే శ్రీనివాసం కాంప్లెక్స్ లో సర్వ దర్శనం టోకెన్లు ఇస్తారు. తెల్లవారుజామున 2 గంటలకే మీకు ఈ టోకెన్లు అయితే ఇస్తారు. ఈ టోకెన్లు తీసుకొని మీరు కొండపైన డైరెక్ట్ గా ఈ క్యూ లైన్ లోకి వెళ్తే 5 నుంచి 6 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీరు నడక మార్గంలో వస్తే, అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళైతే మీకు ఎంట్రన్స్ లో భూదేవి కాంప్లెక్స్ లోనే, అంటే మెట్లు ఎక్కద్దండి, ఎంట్రన్స్ లోనే భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు.
శ్రీవారి మార్గంలో వాళ్ళకైతే మధ్యలో దివ్యదర్శనం టోకెన్ ఇస్తారు. ఈ 2 మార్గాల్లో వచ్చే వాళ్ళకి చక్కగా అంటే సర్వదర్శనం అయితే సర్వదర్శనము, దివ్యదర్శనం అయితే దివ్యదర్శనం. ఈ 2 మాటకి అవకాశాలున్నాయి. ఇంకొక అవకాశం అయితే లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీకున్నటువంటి ఆన్‌లైన్ బుకింగ్ అయితే అయిపోయింది. ఐఆర్‌సీటీసీలో అయితే ఒక ప్యాకేజ్ నేను ఇప్పుడు మీకు చూపిచ్చా. ఏపీఎస్ఆర్‌టీసీలో అయితే బస్ టికెట్ ద్వారా కూడా మీకు లేవు. రూ. 300 దర్శన టికెట్టు. టీఎస్ఆర్‌టీసీలో కూడా 15వ తారీఖు వరకు అయితే లేవు. సో, ఇటువంటి పరిస్థితుల్లో జూన్‌కైతే నేను చెప్పినట్టు సర్వదర్శనం మాత్రమేనండి. ఇంకెవ్వరిని దళారులని, మధ్యవర్తులని నమ్మి మీరు మోసపోతే తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇక జూన్, జూలైకే అనుకోండి. ఇప్పుడు చెప్పా జూన్‌కి. ఇక జూలై, ఆగస్ట్ అనుకోండి. నేను చెప్పినట్టు ఇక్కడ స్క్రీన్ పైన చూసారు కదా! శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆప్షన్ అయితే ఉంది. ఇది కాకుండా మీకు ఏపీఎస్ఆర్‌టీసీ, టీఎస్ఆర్‌టీసీ బస్ టికెట్ అనేది జూలై నెలకి ఇంకా విడుదల అవ్వలా. రూ. 300 విడుదలైనప్పుడు మీరు అవి బుక్ చేసుకోండి బస్ టికెట్‌తో పాటు. అది అప్పుడు రిలీజ్ అయినప్పుడు నేను మీ అందరికీ చెప్తా. ఇది మటుకే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అనేది మరొక 10 రోజుల్లో మీకు అప్డేట్ అనేది వచ్చేస్తది. అంటే జూన్ 14వ తారీఖు నుంచి మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే వస్తది. మరో 10 రోజుల్లో సెప్టెంబర్ నెలకి సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు మీకు విడుదలైపోతాయి. అంటే అప్డేట్ వస్తది. కానీ నేను మీకు గతంలో కూడా చెప్పా. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అనేవి కూడా జూన్ 24 కానీ 25 కానీ ఉంటది. మిగతా తారీఖులో ఉండదు. కానీ ప్రెస్ రిలీజ్ అనేది మటుకు మీకు జూన్ 14వ తారీఖు కల్లా వచ్చేస్తది. సో, నేను మీకు అన్నీ కూడా విరమించి చెప్పానండి. జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి రూములు కూడా లేవు. జూన్, జూలై, ఆగస్ట్‌కి అసలు రూములు కూడా లేవు. నేను మరలా చెప్తున్నా. కేవలం మీరు తిరుపతి వచ్చి ప్రైవేట్ హోటల్స్ అన్నా తీసుకోండి. లేదా కొండపైన సిఆర్ఓ ఆఫీస్‌లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల ట్రై చేస్తే మీకు రూమ్ అయితే వస్తది. ఇంతకంటే అద్భుతమైన అవకాశం అయితే మీకు లేదు. అర్థమైంది కదండీ! సో, నా వంతు ప్రయత్నంగా మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాను. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగవచ్చు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వన్ అండ్